డిపెండ్ అయ్యి ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒకటే ఏ టాపిక్ మాట్లాడుతుండ్రో దాన్ని బట్టి మనకు ఒక అంచనా వస్తుంది కదా వాళ్ళ ప్రయారిటీస్ ఏందనేది. వాళ్ళ ప్రయారిటీ మనీ, సత్యాకి మనీ ప్రయారిటీ. పైసా ఎట్లన్నా అంటే ఇప్పుడు మంచి మార్కులను సంపాదించంగా ఎవ్వరు వద్దంటలేరు, కానీ ఎట్లన్నా పైసలు కావాలి అన్నిటికీ. ఏం చేసుకుంటారు ఇప్పుడు మన అవసరాలు తీరిపోయినాక ఏం చేసుకుంటాడు పైసలు మనిషి ఎవరైనా? నా కడుపు నిండినాక నాకు వాడు 100 రకాల భోజనం పెట్టినా నేను నా కడుపులో పట్టదు కదా. సో అట్లనే ఆ పైసలు నా అవసరాలు తీరిపోయినాక పైసలతోటి అది చిత్తకాయదాలే ఐడియల్ గా. కానీ ఆమెకు అట్లా లేదు, పైసల పిచ్చిది. డబ్బులే కావాలి, ముందు డబ్బులే. ఎట్లన్నా రాని ఎట్లన్నా రాని అనేది నేను ఇంకా ఇలా చెప్పలేను సార్. ఎట్లేదంటే అవి పాడితే పాటలు వస్తాయి, పాడితే వస్తే సంతోషమే బ్రదర్. దాన్ని కూడా తప్పు. ఇప్పుడు చిరంజీవి యాక్టింగ్ చేసిండు, సంపాదించుకున్నాడు, ఎవరేమంటలేరు కదా. మహేష్ బాబుని ఏమంటలేరు కదా. అదే ఎవరిని ఏమంటారు, నువ్వు మంచి దారిలో సంపాదించుకుంటే ఎవరు ఎందుకంటారు? అది సక్సెస్ స్టోరీ కింద కథనాలు రాస్తారు కదా. ఇప్పుడు మంగ్లీ ఇంత కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది? మంచి దారిలో సంపాదిస్తే ఆమెను ఎవడు ఎందుకు అంటాడు? అట్లా ఎవరు అంటారు సార్, ఎందుకంటే చాలా చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడు అందరూ అంటే నేను ఏమంటున్నా అంటే మీకున్న డైరెక్ట్ అనుభవం ప్రకారం ఈమె పైసల పిచ్చిది అనేది మీకు అర్థమైంది. 100% సత్యవతికి పైసలే కావాలి. ఓకే. సో ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. ఓకే. రీసెంట్ గా ఆమెతో మీకున్న అనుభవం ఏంది? రీసెంట్ గా ఏమైంది అంటే? రీసెంట్ గా అంటే సార్ నాకు 22-23లో ఒక పాప రోహిణి అనే అమ్మాయి, సోషల్ వెల్ఫేర్ అమ్మాయి. ఎవరు ఆమె కూడా బంజారా కమ్యూనిటీ, లంబాడ బంజారా బిడ్డనే. చాలా మంచిగా రోహిణి సొరాట్. రోహిణి సొరాట్. తర్వాత కార్తీక జాదవ్ అని ఆ పాప. యాక్చువల్ నేను ఈఎంఆర్ఎస్ లో చేశాను సార్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో చేశాను. అదే గురుకులాలు ఎస్టీ గురుకులాల్లో ఎస్టీ గురుకులాల్లో చేశాను. బట్ కాంపిటీషన్ జరిగినప్పుడు రోహిణి అమ్మాయి పాడేది, ఈ అమ్మాయిని. సో బేసికల్ గా మెండన్ రమేష్ బ్రదర్ ఒక మ్యూజిక్ టీచరు. ఇలా ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో తొందరగా పసిగడతాడు, గుర్తిస్తాడు. వాళ్ళ కోసం అవసరం అయితే చాలా కష్టంలో పడతాడు. సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం. సో మొత్తం మీద అయితే రోహిణి సొరాట్ అనే బంజారా బిడ్డని, అట్లనే కార్తికా జాదవ్ అనే బంజారా బిడ్డని, వాళ్ళ టాలెంట్ ని గుర్తించి మీరు పైకి తెచ్చే ప్రయత్నం చేశారు, మంగ్లీకి చేసినట్టు. ప్రయత్నం చేశాను, నేను సఫలం కూడా అయ్యాను. వాళ్ళ సినిమాలో పాడుతున్నారు. ఓకే, సంతోషం. సో అయితే ఏమైంది అప్పుడు? ఏమైంది అదే రీసెంట్ ఎక్స్పీరియన్స్ మంగ్లీతో, సత్యవతితో? రీసెంట్ అంటే 2023-22లో సేవాలాల్ గారి పాట పాడాల్సి వచ్చింది. అయితే దానికి విశ్లావత్ కమల గారని, ఆయన మంచి రైటర్, బంజారా కమిటీలో మంచి రైటర్, మంచి వ్యక్తి కూడా. అవును, ఆయన ఫోక్ సాంగ్స్ చాలా వరకు చూస్తా. కమల్ ఇస్లావత్ అని ఉంటది, ఎక్సలెంట్ రైటర్. తర్వాత బోలే షావలే అని అన్నగారు. అవును, ఆయన రీసెంట్ గా అదేంది గణేష్ అనే పేరు, ఏం గణేష్ అనే పేరు, ఆయన ఆ పాట ఏదో పాడిండు కదా రీసెంట్ గా. అన్నగారే బోలే షావలి గారు ఏదైనా వెంటనే చేసేస్తారు. తర్వాత వాళ్ళ అల్లుడు అవుతాడు, మేనల్లుడు. మీకు దగ్గరనే అనుకుంటా కదా వాళ్ళది? మహబూబాబాద్ కదా, వరంగల్ దగ్గర. మహబూబాబాద్ అదే మీకు దగ్గరనే, ఖమ్మంకి పక్కే కదా, దగ్గరనే కదా. ఖమ్మం పక్కనే ఉంటది, కాకపోతే నేను ఎప్పుడు ఆ సైడ్ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మీరు ఖమ్మమే. ఇప్పుడు ఆయన చక్రి మ్యూజిషియన్ అక్కడే మహబూబాబాద్ దగ్గరనే. సో ఈయన బోలే షావలే అక్కడే. ఇది ఉన్నది మీ ఖమ్మము, ఈ వరంగల్. అది ఖమ్మం ఇప్పుడే అయింది, కానీ గతంలో దాని వరంగల్ అనేటోళ్ళు నిజాంల కాలంలో. తర్వాత రోహిణి అనే అమ్మాయి కళ్యాణ్ కీస్ అని అక్కడ కూడా పాడిన. తర్వాత వాళ్ళ బాబాయ్ ఆయన దగ్గర కూడా పాడు. రోహిణి అమ్మాయి చాలా బాగా పాడుతుంది. అయితే ఆ వాయిస్ విన్న తర్వాత యాక్చువల్ గా సేవలాల్ గారి పాట పాడమంటే నేను పాడునా అన్నదట. ఎవరు? మంగ్లీ. నాకు సత్యవతి మంగ్లీ. సత్యవతి అయ్యో సత్యవతి మంగ్లీ అన్న. నేను అలా ఇప్పుడు జనాలకు తెలవాలి కదా. మీరు ఓకే బ్రదర్. ఇప్పుడు జనాలకి మంగ్లీ అంటేనే పరిచయం కదా.
ఆ, ఉమ్, అయితే అట్లా నేను పాడను అని చెప్పేసి మనీ కొంచెం డిమాండ్ చేస్తే ఉమ్, సరే నా అదృష్టము నా స్టూడెంట్ అదృష్టము ఉమ్, నా కమల్ గారు బోలే సేవలన్న గారికి ఫోన్ చేసి ఇలా ఒక బంజారా సాంగ్ పాడాలి సేవాలాల్ గారు అంటే యాక్చువల్లీ నాకు అప్పటి వరకు కూడా తెలియదు సేవాలాల్ గారు అని వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వీళ్ళు ఉన్నారని నాకు తెలియదు. అదే అయితే నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఇట్లా సేవాలాల్ గారు ఇంటికి సంబంధించి ఒక పాట ఉందంట పాడతారమ్మా అన్నాను. ఉమ్, అంటే సేవాలాల్ గారు అంటే మాకు చాలా పెద్ద మందికి మాకు దేవుడు ఆయన. ఉమ్, అంటే మరి దేవుడి దగ్గర పాట పాడటం ఇంకా ఇబ్బంది ఏంటి, చలో బయలుదేరదాం అనేసి యాక్చువల్ గా వరంగల్ దగ్గర రాజేంద్ర గారి దగ్గర ఒక పాట పాడించాను ఫస్ట్, ఉమ్, ఎన్నెల పూసింది ఎన్నెల కాసింది అని. ఆ పాట అయిపోగానే నాకు ఈ కాల్ వచ్చింది ఉమ్, రోహిణికి. వెంటనే ఈ అమ్మాయి పాడింది, జస్ట్ వాళ్ళు పల్లవ వరకు పాడారు. ఉమ్, పాడిన తర్వాత అమ్మాయి మా మంగళి ఉమ్, అలియా సత్యవతి బాగా టెన్షన్ పడింది. ఉమ్, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి గురువు గారు ఎవరు ఉమ్. అలా వచ్చినప్పుడు వాళ్ళు కూడా మరి అంటే అదే బేసికల్ గా మీరు ఏమంటున్నారు అంటే సేమ్ కమ్యూనిటీలో బంజారా కమ్యూనిటీలో సేవాలాల్ సాంగ్ వేరే అమ్మాయి పాడితే మంగ్లీ తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక నేను పాడను అని చెప్పిన అమ్మాయి మళ్ళీ నేను పాడతాను వచ్చింది. ఓకే, అంటే వేరే ఆయనతో వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ పోతాయని ఆమె భయం, టెన్షన్. భయమో అది ఏంటో తెలియదు. బట్